నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్నటిదాకా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అప్డేట్స్తో మనము విపరీతంగా అనేక అంశాలని మనం తెలుసుకుంటూనే ఉన్నాము. బార్డర్ కవతల ఏం జరుగుతోంది, పాకిస్తాన్లో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, లేదా అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు ఏంటి అనే విషయాల గురించి మనం చాలా చర్చోపచర్చలు చేస్తూనే ఉన్నాము. నిజానికి జనరల్ బిపిన్ రావత్ గారు వారు చెప్పినట్టుగా మన వార్ కేవలం భారత్ చేస్తున్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలైన అటు చైనానో ఇటు పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్ మాత్రమే కాదు, 2.5 ఫ్రంట్ వార్ అని ఆయన అంటారు. సో మన దేశంలో ఉన్నటువంటి శక్తుల పైన కూడా యుద్ధం చేయాల్సిన సందర్భం అని బిపిన్ రావత్ గారు చెప్పారు. నిజానికి ఇప్పుడు మనం అటు చైనాను ఇటు పాకిస్తాన్ను రెంటిని కూడా ఆపరేషన్ సింధూర్లో నిలువరించగలిగాం. చైనా వెపన్ల లేదా చైనా డిఫెన్స్ సిస్టము లేదా చైనా ఇచ్చినటువంటి ఆయుధ సంపత్తి ఎంత వీక్గా ఉందో ఒకవైపు చెబుతూనే అటు పాకిస్తాన్ని గట్టి దెబ్బ కొట్టాం. పాకిస్తాన్ ఈరోజు కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది అని విశ్లేషకులు చెబుతున్న సందర్భం ఇది. కానీ అంతర్గతంగా ఉన్న శత్రువుల విషయంలో ఏం చేయాలి అనేది అసలు సమస్య. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు, అండ్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, లేకపోతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు, వీళ్ల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ ఒకవైపు నడిచింది. కానీ అంతర్గతంగా ఉన్న సమస్యను ఎదుర్కోవాల్సింది హోంశాఖ, అంటే అమిత్ షా పరిధిలోని కేంద్ర హోంశాఖ. సో అమిత్ షా అజిత్ దోవల్ ఆపరేషన్ ఇప్పుడు మొదలైనట్టుగానే మనకు తెలుస్తోంది. సో అంతర్గతంగా ఉన్న అంశాల గురించి మనం కొన్ని కీలకమైన అప్డేట్స్ ఈ వారం రోజుల్లో జరిగినవి, నిజానికి మీడియా ఛానళ్లలో అక్కడక్కడ రిపోర్ట్ అయినవి, వాటన్నిటినీ కనెక్టింగ్ ద డాట్స్ అన్నట్టుగా అన్నిటినీ క్రోఢీకరించి అసలైన యుద్ధం గురించి, అంతర్గత యుద్ధం గురించి నేను మీకు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అండ్ ఇక డయాబెటీస్తో లేకపోతే ఫ్లూ లేకపోతే మిగతా క్యాన్సర్ వరకు అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి అందులో చాలా అద్భుతమైనటువంటి నానో టెక్నాలజీ, అదేవిధంగా మన సనాతన ఆయుర్వేద పరిజ్ఞానంతో కూడినటువంటి ఉత్పత్తులు లేదా మందులు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోండి, వీలైతే వాటిని ఉపయోగించి ఉపశమనం పొందండి మీ వ్యాధుల నుంచి. ఇక ఇంతకుముందు చెప్పిన టాపిక్స్లోకి వద్దాం. సో బేసికల్లీ భారతదేశంలో జరుగుతున్న కొన్ని కీలకమైన పరిణామాలు ఈ వారం రోజుల్లో పెద్దగా రిపోర్ట్ కానివి, అంటే ప్రజాబాహుళ్యంలో పెద్దగా చర్చలోకి రాని కొన్ని వార్తాంశాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ రోజే ముంబైలో ఎన్ఐఏ ఐసిస్ స్లీపర్ సెల్స్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. స్లీపర్ సెల్స్గా పరిగణిస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరిని ఐసిస్ ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. అండ్ మరొక వైపు 2 రోజుల క్రితం మణిపూర్లో అటు మయన్మార్ బార్డర్లో 10 మంది మిలిటెంట్లని మనం హతమార్చాము. సో మన దళాలు, మన సైన్యము 10 మంది మిలిటెంట్స్ని చంపేశాయి ఒక ఎన్కౌంటర్లో. అండ్ మరొక వైపు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది అక్రమ వలసదారులు, సుమారు 202 మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులని మనం డిపోర్ట్ చేసాం, వాళ్ళ బంగ్లాదేశ్కి పంపించేశాం. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా దాన్ని అంగీకరించింది. అండ్ కేవలం బంగ్లాదేశీ అక్రమ వలసదారులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రోహింగ్యాల విషయంలో ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఉన్నారు అనే అంశానికి సంబంధించి క్లియర్ డేటా కలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్లపైన కూడా ఉక్కుపాదం మోపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్న వార్తాంశాలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే అవామీ లీగ్, బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి షేక్ హసీనా పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఆయన పేరు డాక్టర్ అబుల్ హస్నత్ మిల్టన్. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సుమారు 27 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు, 10 మంది బంగ్లాదేశీ ఉగ్రవాదులు నేపాల్కు వెళ్లారు. నేపాల్ నుంచి భారత్లోకి చొరబడి ఇక్కడ మారణ హోమం సృష్టించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని అవామీ లీగ్ లీడర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ మరొక వైపు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే, బంగ్లాదేశ్ సరిహద్దులు అనగానే మన చికెన్ స్నెక్ కారిడార్ అంటారు, సిలిగురి కారిడార్ అంటారు. చాలా తక్కువ స్ట్రెచ్లో మనం నార్త్ ఈస్ట్లో ఉన్న భూభాగం అది. సో ఆ సిలిగురి కారిడార్కి ఆనుకొని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో లాల్ మొనిర్హట్ అనే ఒక ప్రాంతంలో బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ నిర్మిస్తోంది. ఆ ఎయిర్ బేస్ నిర్మిస్తున్న సందర్భంలో దానికి చైనా నుంచి సజెషన్స్ ఇవ్వమని చైనాకి సంబంధించిన టీం కూడా అక్కడికి వచ్చి వాటిని పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. చైనాకి బంగ్లాదేశ్కి ఈ మధ్య కాలంలో రక్షణపరమైనటువంటి ఒప్పందాలు కుదురుతూ ఉన్నాయి. వాళ్ళ రక్షణపరమైనటువంటి డీల్స్ కూడా పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. అండ్
మన సరిహద్దుల్లో చికెన్ స్నెక్ లాంటి ప్లేస్లో ఎయిర్ బేస్ని నిర్మించడము అనే ఆలోచన ఎందుకు బంగ్లాదేశ్ చేస్తుంది అనే దానికి మీకు సమాధానం తెలిసే ఉంటుంది. చికెన్ స్నెక్ని కట్ చేయాలనే ఉద్దేశంతో నార్త్ ఈస్ట్ని అండ్ భారత్ని వేరు చేయాలనే ఒక స్టేట్మెంట్ మనకు సిఏఏ టైంలో షర్జిల్ ఇమామ్ ఇచ్చిన స్టేట్మెంట్ మీకు గుర్తుండి ఉండవచ్చు. సో అటు చైనాకు సంబంధించినటువంటి ఓ మావో భావజాలాన్ని కొనసాగిస్తున్నటువంటి శక్తులు ఇక్కడ మావోయిస్టుల పేరిట చలామణి అవుతున్న వాళ్ళు, మావోయిస్టు సానుభూతి పరులుగా అర్బన్ నక్సల్స్గా మన దేశంలోనే ఉన్నటువంటి అనేక మంది ఈ మధ్యకాలంలో కొన్ని మీటింగ్స్ కూడా నిర్వహించారు. అవి కూడా మీకు చెప్తాను. ముఖ్యంగా వీటన్నిటికీ హైదరాబాద్ కేంద్రం అవుతోంది. మీరు గుర్తుంటే ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే 28 ఏప్రిల్ రోజున పీస్ డైలాగ్ కమిటీ మీటింగ్ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అండ్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో నిర్వహించినటువంటి ఆ సమావేశం ఉద్దేశం ఏంటంటే మావోయిస్టులతో చర్చలు జరపాలి, మావోయిస్టులతో శాంతి నెలకొల్పే విధంగా వాళ్లతో చర్చలు జరిపే విధంగా ఫస్ట్ సీజ్ ఫైర్ ప్రకటించాలి అని, కాల్పుల విరమణ ప్రకటించాలి అని. ఎందుకంటే అమిత్ షా ఒక సంకల్పం పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా పూర్తిగా మావోయిస్టులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకొని ఆయన త్రివిధ దళాలు లేకపోతే ఫోర్సెస్ తోటి దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట ఇప్పటికే జల్లెడ పడుతున్నారు దండకారణ్యాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో పీస్ టాక్స్ గురించి ఎందుకని మాట్లాడుతున్నారనేది ఇంకొక అంశం. అండ్ 28 ఏప్రిల్ రోజున ఈ పీస్ టాక్స్ గురించి పీస్ డైలాగ్ కమిటీతో సమావేశం జరిగింది. మే 1వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్తాంశం వచ్చింది. అదేంటంటే ఫోర్సెస్ రీక్లెయిమ్ కోరగుట్ట హిల్స్ ఇన్ ఛత్తీస్గఢ్ ఫ్రమ్ మావోయిస్ అని. సో ఇందులో ఒక కీలకమైన అంశం ఉంది. దీని గురించి మేము నేషనల్ రౌండప్లో కూడా సురేష్ కొచ్చాట్ల గారు దీని గురించి విశ్లేషణ చేశారు. అండ్ మళ్ళీ నేను దాన్ని రీఇటరేట్ చేస్తున్నాను. ఎందుకంటే మే 1వ తేదీన జరిగినటువంటి ఆపరేషన్ కగార్లో భాగంగా కోరగుట్ట హిల్స్ అనేది మావోయిస్టుల స్థావరంగా ఉంది. అక్కడ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది అక్కడ ఉన్నారని, సుమారు 5,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఈ కోరగుట్ట హిల్స్ మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ప్లేస్ని భారత సైన్యం లేదా మన ఫోర్సెస్ రీక్లెయిమ్ చేసుకున్నాయి. అండ్ అక్కడ ఆపరేషన్ కగార్ నిర్వహించారు. అందులో కొంతమందిని మట్టుబెట్టారు. అందులో నిజానికి చాలా కీలకమైన నాయకులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు ఎవరెవరు అనంటే హిడ్మా కావచ్చు, వాళ్ళ నాయకులు ఎవరెవరు అంటే నిజానికి ఈ మావోయిస్టులలో కేంద్ర కమిటీ సభ్యులుగా కీలకమైన నాయకులుగా ఉన్న వాళ్ళు హిడ్మా, దేవా, దామోదర్ ఇట్లాంటి వాళ్ళందరూ అందులో ఉన్నారు. ఈ మావోయిస్టులను పట్టుకోవడానికి అక్కడికి ఈ ఆపరేషన్ కగార్ నిర్వహించారు. అయితే అందులో ఒక తప్పిదం జరిగింది. అదేంటంటే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్ ఇచ్చినటువంటి టాప్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసింది. అందులో ఏం రాశారంటే, టాప్ ఆఫీసర్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ సెడ్ ద నక్సలైట్స్ మేనేజ్ టు ఎస్కేప్ టు తెలంగాణ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద హిల్. ఇట్ అపియర్స్ the Telangana special forces which were part of the operation initially were not manning the escape routes on their side. నిజానికి అది తెలంగాణ బార్డర్ లో ఉంటుంది. తెలంగాణ సరిహద్దుల్లోకి ఆ కోరగుట్ట హిల్స్ నుంచి ఈ మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో వాళ్ళని బ్లాక్ చేయాల్సినటువంటి తెలంగాణ ఫోర్సెస్ బ్లాక్ చేయలేకపోవడం వల్లనే వాళ్ళు వెళ్ళిపోయారంటున్నారు. నిజానికి బ్లాక్ చేయలేకపోయారా లేకపోతే కావాలనే వదిలేశారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ఏప్రిల్ 28వ తేదీన తెలంగాణ ప్రభుత్వము పీస్ టాక్స్ గురించి మాట్లాడారు. మే 1వ తేదీన ఈ ఘటన జరిగింది. సో కనెక్ట్ ద డాట్స్. సో ఇక తర్వాత జరిగిన పరిణామాలు కూడా కొన్ని చెప్తాను నేను. ఈవెన్ ఏప్రిల్ 25, 26వ తేదీల్లో భారత్ సమ్మిట్ పేరిట హైదరాబాద్లోనే ఒక కార్యక్రమం జరిగింది. 25, 26 తేదీల్లో ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ఇది యుఎస్ డీప్ స్టేట్లో భాగంగా ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ సంస్థ ఇక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా సిపిఐఎంఎల్ నాయకుల్ని కూడా కలిశారు అండ్ రాహుల్ గాంధీని కలిశారు. లేకపోతే ఈ దేశంలో ముఖ్యంగా సిపిఐఎంఎల్ నాయకుల్ని కలవడం అనంటే ఈ సిపిఐఎంఎల్ అనేది బీహార్లో అదేవిధంగా జార్ఖండ్లో కొంత పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి పార్టీ. సో ఆ నాయకుల్ని కలవడము అండ్ ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ ఉద్దేశం కూడా భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ఈ పీస్ టాక్స్ లేకపోతే ఈ పౌర హక్కులు, మానవ హక్కులు వీటి గురించి ఎక్కువగా ప్రాపగేట్ చేసేటువంటి సంస్థ. అది డీప్ స్టేట్లో భాగంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు. సో వీటిని హైదరాబాద్ వేదికగానే నిర్వహించారు. సో ఇది ఎందుకు నిర్వహించారనేది తెలుసుకోవాల్సిన అవసరం. ఇంకొక వైపు ప్రొఫెసర్ హరగోపాల్ గారి పైన ఉన్నటువంటి యుఏపిఏ చట్టాన్ని రిమూవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే
చాలా కీలకమైన పరిణామాలు ఈ వారం 15 రోజుల లోపలనే చాలా జరిగాయి. ఈవెన్ అటువైపు ఆపరేషన్ సింధూర్ పేరిట మనం పాకిస్తాన్ని పూర్తిగా మట్టి కరిపించే విధంగా త్రివిధ దళాలు పనిచేస్తూ ఉంటే, భారతదేశంలోనే అంతర్గతంగా ఒక అస్థిరతను క్రియేట్ చేసే శక్తులు ఏకమవుతున్న దాఖలాలు కూడా కనబడుతూ ఉన్నాయి. మొన్న మధ్యనే నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ పేరిట NAPM పేరిట మే 1 రోజున ఒక మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. మేధా పాట్కర్, సోనం వాంగ్చుక్, ప్రశాంత్ భూషణ్ సహా చాలామంది ఈ ప్రోగ్రెసివ్ థాట్ పేరిట భారత విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేసే వాళ్ళు కలిసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే భారతదేశం అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తులతో పోరాడుతోంది, అండ్ మన సరిహద్దులో ఉన్నటువంటి శత్రు దేశాలతో పోరాడుతూ ఉన్నారు. అంతర్గతంగా ఉన్న శక్తులని కూడా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటిదాకా రాజ్నాథ్ సింగ్ దోవల్ కాంబినేషన్లో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇప్పుడు అజిత్ దోవల్, అమిత్ షా కాంబినేషన్లో అంతర్గతంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా? కొనసాగాల్సిన అవసరం ఉందా? మీరు మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.